ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్తే అండి. ధనుసు రాశి వారికి జూలై నెల 2026 ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి శుభవార్తలు అందబోతున్నాయి? వీళ్ళకి ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా ధనుసు రాశి వారికి ఈ నెల చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అష్టమంలో బుధుడు శుక్రుడు కలిసినటువంటి ఒక యోగం గురువుతో కలిసి నడుస్తుంది. ఈ త్రిగ్రహ యోగంలో బుధ శుక్రుల యొక్క దృష్టి వచ్చేటప్పటికి ధనస్థానం మీద కేంద్రీకృతమైంది. ఇది యోగాన్ని ఇస్తుంది. మెయిన్గా వచ్చేటప్పటికి 4వ తారీఖున సప్తమంలోకి వచ్చేటప్పటికి బుధగ్రహ సంచారం, అదేవిధంగా భాగ్యస్థానంలోకి శుక్రగ్రహ సంచారం జరుగుతుంది. ఈ రెండు వచ్చేటప్పటికి రాశి వారికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాయి. మెయిన్గా వచ్చేటప్పటికి బుధుడి యొక్క దృష్టి డైరెక్ట్గా 90 డిగ్రీల కోణాల్లో వచ్చేటప్పటికి జన్మరాశి మీద పడి ఉండటం అనేది యోగాన్ని ఇస్తుంది. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికే సంతానం అంటే భార్య తరపున కానీ భర్త తరపున కానీ కొన్ని వారి యొక్క అనుకూలత అనేది ఎక్కువగా పెరగటం, అదేవిధంగా వారు ఫైనాన్షియల్గా వృత్తిపరంగా అభివృద్ధి దిశలోకి ప్రయాణించడం అనేది జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి బుధుడు సప్తమంలోకి సంచారం చేస్తున్నటువంటి సమయంలో నూతన వ్యాపార భాగస్వామ్యాలు నెలకొల్పుకోవటానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు. ఈ రాశి వారికి షష్టమంలో కుజగ్రహ సంచారం యోగాన్ని ఇస్తున్నది. తద్వారా వచ్చేటప్పటికి రాజకీయ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహార విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీల్లో అనుకూలంగా ఉండటం, రాజకీయంగా చేయాలనుకున్నటువంటి పనులు, రాజకీయంగా రావాల్సినటువంటి పదవి పొందగలుగుతారు. ఈ రాశి వారికి వృత్తిపరంగా కొద్దిగా వర్క్ పరంగా కొంచెం ఎక్కువగా స్ట్రెస్ అనేది ఉంటుంది. అంటే ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చేయాలనుకున్నటువంటి పని పరిపూర్ణంగా చేయగలుగుతారు అన్నమాట. మెయిన్గా కుజుడి యొక్క షడ్బలం అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. కేంద్ర స్థానమైనటువంటి సప్తమంలోకి బుధగ్రహ సంచారం, శుభగ్రహం సంచారం చేయటం, అదేవిధంగా అది వక్రగతిలో 4వ తారీఖున ప్రయాణించటం అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఇది అష్టమంలోకి రవిగ్రహ సంచారం అనేది 17వ తారీఖున జరుగుతుంది అన్నమాట. 17వ తారీఖున రవిగ్రహ సంచారం తర్వాత అంటే 17వ తారీఖు తర్వాత ఎలా ఉండబోతుందంటే బుధుడు శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానాల్లోనే సంచారం చేస్తున్నారు. అదేవిధంగా కుజుడు కూడా ఈ నెల మొత్తం అక్కడే ఉంటాడు అన్నమాట. కాబట్టి ఆ యొక్క బలం అలాగే ఉంటూ ఉన్నప్పటికీ కూడా అష్టమంలోకి రవిగ్రహ సంచారం చేసినటువంటి సమయంలో తర్వాత ఈ నెల చివరి వరకు కూడా వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలతోనే నడుస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో 17వ తారీఖు తర్వాత కొంచెం జాగ్రత్తలు ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే అష్టమంలోకి రవిగ్రహ సంచారం చేసినటువంటి సమయం తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్త ఉండాలి. అదేవిధంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మాట్లాడేటువంటి విషయాలు కొంచెం కటువుగా మాట్లాడకుండా కొంచెం సాఫీగా మాట్లాడడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారికి ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మెయిన్గా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో విషయాల్లో అనుకూలంగా ఉంటుందన్నమాట. అంటే వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది, రొటేషన్ పరంగా అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా చేయాలనుకున్నటువంటి పని మీద శ్రద్ధ చూపించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు మ్యాథమెటిక్స్ మీద యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇటువంటి వీటిల్లో ఎక్కువగా బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. పోలీస్ రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా బాగా కలిసి వస్తుంది. అంటే వారు బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. అంటే కుజుడు అంత బలంగా ఉన్నాడు అన్నమాట. షడ్బలం ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఆటోమేటిక్గా ఆ యొక్క వృత్తుల వారు బాగా రాణిస్తారన్నమాట. పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు, కెమికల్ ఇండస్ట్రీస్లో, ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఈ నెల అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఓవరాల్గా ఈ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. అర్ధాష్టమ శని ప్రభావం అనేది కొంచెం వేధిస్తూ ఉన్నది రాశి వారిని. ఉద్యోగపరంగా ఉద్యోగం వస్తుందా రాదా అనేటువంటి ప్రభావం అనేది అయితే ఉంటుంది. ఎందుకంటే అర్ధాష్టమంలో శని ఉంది కాబట్టి కొత్తగా ఉద్యోగం ప్రయత్నాలు చేసేటువంటి వారు చేస్తున్నటువంటి వారికి సుసాధ్యంగానే సాఫీగానే నడుస్తూ ఉంటుంది. మెయిన్గా కుజుడి యొక్క బలం అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంది కాబట్టి వర్క్ రిలేటెడ్గా స్ట్రెస్ మటుకు ఉంటుంది. చేసేది పని మీరు చేస్తున్నప్పటికీ కూడా ఆ క్రెడిట్ మీరు తీసుకోవడానికి టైం పడుతుంది. ఆ క్రెడిట్ వేరే వాళ్ళు తీసుకుంటారు. అంటే మీ పని వేరే వాళ్ళు చూపించుకుంటారు బయట.
దాని క్రెడిట్ని వాళ్ళ ఖాతాలో వేసుకుంటూ ఉంటారన్నమాట. ఆ క్రెడిట్ని మీరు తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ నెల కూడా సాఫీగానే నడుస్తుంది, ఎటువంటి అడ్డంకులు ఏమి ఉండవు. సమయానుకూలంగా మీరు చేసినటువంటి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ పరంగా కూడా తిరిగి పొందటానికి కొంచెం టైం పట్టినప్పటికీ కూడా అవి పాజిటివ్గానే టర్న్ అవుతుంది. ఇక భార్యాభర్తల సంబంధాలు కావచ్చు ఏ విధంగా ఉంటుంది, అంటే థర్డ్ పర్సన్ ఇంటరాక్షన్ వల్ల ఏదైనా ఇబ్బందికర వాతావరణం ఉంటుందంటారా? ఈ నెల ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొన్ని వైవాహిక జీవితంలోనూ ఈ యొక్క ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ అంత సాఫీగా ఉండదు. కొంచెం కష్టసాధ్యం ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ రాశి వారు. ఎందుకంటే ఎప్పుడైతే సమయం సరిగా ఉండదో అప్పుడు మనసు సరిగా ఉండదు. కాబట్టి మానసికంగా ముందు దృఢంగా ఉండాలి అంటే మానసికంగా శారీరకంగా రెండు విధాలుగా దృఢంగా ఉండడానికి మీరు మెయిన్గా వచ్చేటప్పటికి దైవారాధన చేయాలి. ఇక్కడ మూడో మనిషి ఇంట్రడాక్షన్ అనేది ఈ రాశి వారికి అంతగా ప్రభావం చూపించదు. కాకపోతే కోపతాపాలు, అనవసరమైనటువంటి వర్క్ రిలేటెడ్ ఇష్యూస్, వీటి వల్ల వచ్చేటప్పటికి కొంచెం డిస్టెన్స్ అనేది పెరుగుతుంటుంది. ఆ డిస్టెన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక పరిహారాల పరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? పరిహారాలు మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని మెయిన్గా అర్ధాష్టమ శని మెయిన్గా వచ్చేటప్పటికి ఇంపాక్ట్ చూపిస్తుంది. అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి ఈ రాశివారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. దాంతోపాటు ప్రతి శనివారం పూట శనికి తైలాభిషేకం చేయండి. అదేవిధంగా దానం చేయండి. మరి వాటితో పాటు నల్లటి కంబాలి కానీ ఏదైనా దానం చేయండి. ఇనుముని కూడా దానం చేయొచ్చు. వాటితో పాటు ఈ రాశి వారు వచ్చేటప్పటికి మెయిన్గా సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అనేది సరిపోతుంది. ఈ రాశి వారికి మెయిన్గా వచ్చేటప్పటికి ధైర్యం అనేది ఉంటుంది. అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ కూడా వాటిని ఎదిరించగలరు. దానికి ధైర్యం అంటే తృతీయంలో రాహు ఉన్నాడు. రాహు తృతీయంలో ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు, లాంజివిటీని ఇస్తాడు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు, కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు, జుట్టు రాలిపోవటం, బట్టతల సమస్యలు ఇవన్నీ కొంచెం అనిపిస్తూ ఉంటాయి. చుండ్రు ఎక్కువగా పెరగటం, ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి. వీటికి మెయిన్గా వచ్చేటప్పటికి ఈ యొక్క శని ప్రభావ రీత్యా సమయంలోనే జరుగుతుంది. ఓవరాల్గా ఈ నెల వేళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.